హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు మనలం అనమాట. ఈరోజు వ్లాగ్లో డే 2 కడప ట్రిప్ని మీతో షేర్ చేస్తున్నాను. ఇది ఫ్రైడే మార్నింగ్ 6:30 అనమాట. మార్నింగే మా జర్నీ అయితే స్టార్ట్ చేసాము. ఈరోజు మేము ఏమేం కవర్ చేయబోతున్నాము, ఎన్ని ప్లేసెస్ తిరిగాము అనేది షేర్ చేస్తున్నాను. అయితే ఈ వ్లాగ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ ఎంటర్టైనింగ్గా కూడా ఉంటుంది. పిల్లలైతే ఈరోజు బాగా ఎంజాయ్ చేశారనమాట. చాలా ప్లేసెస్ కవర్ చేసాము సెకండ్ డే. ఇవన్నీ కూడా మా లైఫ్లో బ్యూటిఫుల్ మెమరీస్ అండి. ఈ స్వీట్ మెమరీస్ని మన అనుకునే ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకుంటే ఆ ఆనందమే వేరు. కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి చూసుకుంటే ఎంతో హాయిగా అనిపిస్తుంది కదా. సో అందుకే ఇవన్నీ కూడా మీతో షేర్ చేస్తున్నాను. లాస్ట్ టైం నేను బ్లాగ్ పెట్టినప్పుడు ఎంతమందో ఇక్కడికి వచ్చారా, మమ్మల్ని కలవలేదా అని చెప్పి చాలామంది కామెంట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్. అయితే నేను కడప వచ్చి చాలా రోజులు అయిపోతుందండి. కాకపోతే నాకు వీలున్నప్పుడు మాత్రమే ఈ స్వీట్ మెమరీస్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందు రోజు నైట్ కడపకు వచ్చేసామని చెప్పాను కదండి. సో మేము స్టే చేసింది అమీన్ పీర్ దర్గాకి దగ్గరలో ఉండే హోటల్లో అనమాట. మార్నింగ్ లేవగానే ఆ ప్లేస్ని కూడా కవర్ చేద్దామని చెప్పేసి దగ్గరలోనే హోటల్లో బుక్ చేసుకున్నాము రూమ్. ఈ దర్గా ఇండియాలోనే చాలా ఫేమస్ దర్గా అండి. ఈ దర్గాని పెద్ద దర్గా అని కూడా అంటారంట. ఇది సౌత్ ఇండియాలోనే బాగా ఫేమస్ అయిన దర్గా అండి. దీన్ని అజ్మీర్ ఆఫ్ సౌత్ ఇండియా అని కూడా అంటారంట. 1716లో హజ్రత్ పీరుల్లా హుస్సేన్ అనే ఒక సూఫీ అంటే మూల పురుషుడు అని అర్థం అనమాట. అక్కడ ఆయన జీవ సమాధి అయిన తర్వాత దర్గాని కట్టారట. ఇంకా ఆ దర్గాలో చాలా సమాధులు ఉన్నాయి. మేము వెళ్ళిన తర్వాత మగవాళ్ళు అయితే ఇలా టోపీలు ఇస్తున్నారండి. చిన్న టోపీలు పెట్టుకొని చుట్టూ కూడా ప్రదక్షిణ చేయాలని చెప్పేసి అన్నారనమాట. ఆడవాళ్ళు అయితే కొంగుని ఇలా తల మీద వేసుకుని మాత్రమే ప్రదక్షిణ చేయాలి అని చెప్పారు. ఈ దర్గా అంత ఫేమస్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే, ఇది మతాలకి అతీతంగా హిందువులు, ముస్లిమ్స్ అలాగే క్రిస్టియన్స్ కూడా ఎవ్రీ ఫ్రైడే ఫుల్ రష్ ఉంటుందంటండి. అక్కడికి భక్తులు వచ్చి తమ తమ కోరికల్ని విన్నవించుకుంటారనమాట. కోరిన కోరికలు నెరవేరుతాయి అని ఒక నమ్మకం. సో ఈ దర్గా మత సామరస్యానికి ప్రతీకగా నిలిచింది. ఇక్కడ తీర్థం కింద చిన్న చిన్న గ్లాసెస్లో కొద్దిగా విభూదిని వేసి ప్రసాదంలా ఇస్తున్నారు. ఇప్పుడు అక్కడ 11th జనరేషన్ నడుస్తుంది. సో వాళ్ళ పిల్లలే మఠాధిపతులుగా ఉంటారనమాట. ఇక్కడికి చాలా ఫేమస్ పర్సనాలిటీస్ వస్తూ ఉంటారండి. పొలిటీషియన్స్ కానివ్వండి, యాక్టర్స్ కానివ్వండి, సెలబ్రిటీస్ కానివ్వండి, చాలామంది వచ్చిపోతూ ఉంటారు. మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళటం వల్ల 6:30కి అలా వెళ్ళాం కదా. సో పెద్దగా రష్ అయితే ఏం లేదు. అక్కడ దర్గా నుండి బయలుదేరి పుష్పగిరికి వెళ్ళిపోయామండి. పుష్పగిరికి ఇక్కడి నుంచి 1/2 అవర్ జర్నీ అంతే. సో మేము స్టార్ట్ అయ్యి 8 గంటలకల్లా పుష్పగిరి వెళ్ళిపోయాము. పుష్పగిరిని దక్షిణ కాశీ అని కూడా అంటారంట. ఇది చాలా ఓల్డ్ టెంపుల్ అండి. చాలా పాతదైన టెంపుల్ అనమాట. వెళ్తే మనకి అక్కడ బాగా ఫేమస్ ఏంటి అంటే ఆర్కిటెక్చర్ అండి. ఇక్కడ చెప్పుకోదగిన శిల్పకళలు ఏనుగుల వరస, గుర్రాల మీద వీరుల విన్యాసాలు అండ్ అలాగే నటరాజ నృత్యం, భారతం అలాగే రామాయణం యొక్క ముఖ్యమైన ఘట్టాలు కూడా చిత్రీకరించినట్టుగా ఉన్నాయి. ఇవన్నీ చూస్తూ ఉంటే మన చరిత్ర అనేది చాలా గొప్పదిగా అనిపిస్తూ ఉంటుంది. అప్పట్లోనే ఇంత ప్రతిభ, ఎంతో టాలెంట్ ఉన్న పర్సన్స్ ఉండేవాళ్ళు అనిపిస్తూ ఉంటుంది. ఈ పుష్పగిరి పెన్నా నది ఒడ్డున ఉంటుందండి. పెన్నా నదికి ఒక వైపేమో ఊరుంటుంది, ఒకవైపు ఒడ్డున ఈ గుడి ఉంటుంది. ఇక్కడ ఆది శంకరాచార్యులు పూజించిన చంద్రమౌళీశ్వర లింగం ఉంది. ఆంధ్రప్రదేశ్లో శంకరాచార్యుల మఠం ఇది ఒక్కటేనట. ఈ గుడి యొక్క విశిష్టత ఏంటి అంటే, అప్పట్లో శైవులకి అలాగే వైష్ణవులకి కూడా ముఖ్యమైన పుణ్యక్షేత్రం అట. కొన్ని వేల సంవత్సరాల క్రితం విష్ణువుని పూజించే భక్తులు వేరుగా ఉండేవాళ్ళు, అలాగే శివుణ్ణి పూజించే భక్తులు వేరుగా ఉండేవాళ్ళు. మనం దశావతారం మూవీలో చూస్తున్నాం కదా. సో అలా డిఫరెన్షియేషన్ అనేది బాగా ఎక్కువగా ఉండేది అప్పుడు. అయితే ఇక్కడ విష్ణువుని పూజిస్తారు, అలాగే శివుణ్ణి కూడా పూజిస్తారు. సో ఇద్దరు దేవుళ్ళు ఒకే గుళ్ళో కొలువై ఉన్న క్షేత్రం అనమాట. వైష్ణవులు దీన్ని మధ్య అహోబిలం అని పిలుచుకునేవారంట. శైవులు మధ్య కైలాసం అని పిలిచేవారట. ఇక్కడ కొలిచే దేవుళ్ళు శివస్వరూపుడైన వైద్యనాథేశ్వరుడు, అలాగే విష్ణు స్వరూపుడైన చెన్నకేశవ స్వామి. ఇక్కడే ఇంకా చిన్న చిన్న గోపురాలు చాలానే ఉన్నాయండి. దండయాత్రలప్పుడు ఈ గుళ్ళల్లోనే యుద్ధాలు అవి జరిగి చాలా వరకు ధ్వంసం అయిపోయినట్టుగా ఉన్నాయి. గుళ్ళో మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. ఆ పెన్నా నది ఒడ్డు దగ్గరికి వెళ్ళాము, అవన్నీ చూసామన్నమాట. చాలా హాయిగా అనిపించింది. దండయాత్రలు చేసినప్పుడు, యుద్ధాలు చేసినప్పుడు ధ్వంసం అయ్యాయి కొన్ని ప్లేసెస్లో అని చెప్పాను కదా. సో అక్కడ శిల్పకళ మీద
కొద్దిగా అంటే చెక్కినట్టుగా, కట్ అయిపోయినట్టుగా, పగిలిపోయినట్టుగా ఉన్నాయన్నమాట. అవన్నీ చూసి మా పిల్లలుండి, ఇలా గుర్రం మీద రాజు వస్తున్నప్పుడు ఇలా సైనికులు కత్తిని ఇలా వేశాడమ్మా, అందుకే ఇక్కడ ఇలా కట్ అయింది అని వాళ్ళు రియల్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. అప్పుడు జరిగినవి ఇలా జరుగుంటాయి అని అన్నట్టుగా అజ్యూమ్ చేసుకుంటున్నారనమాట. ఇక్కడే ఒక 45 మినిట్స్ దాకా ఉన్నామండి. ఇంకా తర్వాత అక్కడి నుంచి బయలుదేరి ప్రొద్దుటూరుకి దగ్గరలో హైవే మీద బ్రేక్ఫాస్ట్ చేసామన్నమాట. బ్రేక్ఫాస్ట్ చేసేసి ఆ తర్వాత గండికోటకి వెళ్ళిపోయాము. జమ్మల మడుగు దగ్గరలో ఈ గండికోట ఉంటుంది. 800 సంవత్సరాల చరిత్ర కలిగిన కోట అండి ఇది. 12-13వ శతాబ్దంలో నిర్మించిన కోట అంట ఇది. అయితే మేము 10:30 ఆ టైం అయిందండి గండికోట వెళ్ళేసరికి. ఎండ అయితే విపరీతంగా ఉందన్నమాట. చాలా వేడిగా ఉంది. కడప అంటేనే వేడి ఎక్కువగా ఉంటుంది కదండి, ఎండలు బాగా మండిపోతూ ఉంటాయి. సో ఆ టైంలో వెళ్ళాము. నాకు ఒకటే అనిపించింది, పిల్లలకి క్యాప్స్ ఇంకా సన్ గ్లాసెస్ తీసుకొస్తే బాగుండేది, అనవసరంగా మర్చిపోయానే అని అనుకున్నాను అనమాట. దీనికి గండికోట అని పేరెందుకు వచ్చింది అంటే, పెన్నా నది ఎర్రమల కొండల్ని చీల్చుకొని గండిలోంచి ప్రవహిస్తుంది అనమాట. ఆ ప్లేస్ కూడా నేను మీకు చూపిస్తాను. చాలా డెప్త్ ఉంటుందండి. ఈ గండికోట లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఫ్రంట్ మీకు చాలా ఎత్తుగా, లావుగా, మందంగా రాతి గోడలు అనేవి ఉంటాయన్నమాట. కార్ అలౌడేనండి, బయట పెట్టేసి వెళ్తే మనకి దోలు తీరిపోతుంది. సో కార్లో మనం లోపలికి వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకి ఎంట్రన్స్లోనే కోట ఇదేనేమో అని అనుకుంటాము. బట్ లోపల 2-3 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత అసలైన గండికోట మనకు కనిపిస్తుంది అనమాట. యాక్చువల్గా ఇది కొంచెం కన్ఫ్యూజన్గా అనిపించింది మాకు. ఏంటి ఊరు వచ్చేసింది, కోట అంటారు, కోట ఏది అని అనుకున్నాం మేమైతే. సో చాలా లోపలికి వెళ్ళిన తర్వాత కొద్దిగా ఊరు వస్తుంది, అంటే స్ట్రీట్స్ వస్తాయన్నమాట, ఇళ్ళు కూడా ఉంటాయి అక్కడ. అది దాటుకుని వెళ్ళిన తర్వాత అసలైన కోట ఉంటుంది. అంటే రాజుగారు నివసించిన కోట అనేది కొంచెం దూరంలో ఉంటుందన్నమాట. విజయనగర రాజులు పరిపాలించే టైంలో ఉదయగిరి సీమకు ఇది రాజధానిగా ఉండేదంట. ఈ కోటని ఫస్ట్ 1200 సంవత్సరంలో ఒక మట్టి కోటలాగా నిర్మించారంటండి. ఆ తర్వాత 15వ శతాబ్దంలో విజయనగర రాజులు మాధవరాయ, రంగనాథ ఆలయాల్ని కట్టించారట. ఇంకా తర్వాత ముస్లిం నవాబుల కాలంలో ఆలయాల్ని ధ్వంసం చేసి జమా మసీదుని కట్టారంట. ఫోటోషూట్స్కి స్పాట్స్ అయితే చాలా బాగున్నాయి. మేము వెళ్ళేసరికి అక్కడ ఆల్రెడీ ప్రీ వెడ్డింగ్ షూటో పోస్ట్ వెడ్డింగ్ షూటో జరుగుతూ ఉంది. ఫోటోలు తీసుకుందామంటే వాళ్ళు కదలరు. మొత్తానికి వెయిట్ చేసి అక్కడ ఫోటో అయితే తీసుకున్నాము. మసీద్ దగ్గర ఫొటోస్ చాలా బాగా వచ్చాయి. కాకపోతే మేము వెళ్ళేసరికి బాగా ఎండని చెప్తున్నాను కదా, మరి ఎండ నడినెత్తునుంటే ఫొటోస్ అంత బాగుండవు. ఈవినింగ్ టైంలో కానీ లేదా ఎర్లీ మార్నింగ్ టైంలో కానీ ఫోటోషూట్కి వెళ్ళొచ్చు, చాలా బాగుంటుంది. ఇక్కడ జైలు చూడొచ్చు, ధాన్యాగారం చూడొచ్చు, అలాగే కత్తుల కోనేరు అని చెప్పేసి ఒక కోనేరు కూడా ఉందన్నమాట. అండ్ ఇక్కడ గండికోటలో అంట అప్పట్లో, అదే కొన్ని వందల సంవత్సరాల క్రితం రాజు పరిపాలించే టైంలో శిక్షలు అనేవి చాలా క్రూరంగా ఉండేవంటండి. చిన్న దొంగతనానికి కాళ్ళు చేతులు నరికేసేవాళ్ళంట. రాజద్రోహం చేస్తే కళ్ళు పీకేసి సూదులు చెక్కిన కర్రతో కొట్టి చంపేసేవాళ్ళంట. అదే ఇంకా పెద్ద దొంగతనాలు చేస్తే కనుక ఈ జా లైన్ దగ్గర ఒక సూదులది గుచ్చి పైకి వేలాడదీసేవాళ్ళంట. అంత దారుణమైన క్రూరమైన శిక్షలు విధించేవాళ్ళంట చిన్న తప్పులకు కూడా. ఇదిగోండి, ఇది వచ్చేసి రంగనాథ ఆలయం అనమాట. ఇది 15వ శతాబ్దంలో కట్టారంట. 16వ శతాబ్దంలో ఇంకొక ఆలయం కూడా కట్టారు. అది మాధవరాయ ఆలయం. అది కొంచెం దూరంగా నడుచుకుంటూ వెళ్ళాలి ఇక్కడి నుంచి. సో అది కూడా చూపిస్తాను. ఇలాంటి ప్లేసెస్కి తీసుకువస్తే ఏంటంటే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారండి. వాళ్ళకి హిస్టరీ ఉంటుంది కదా బుక్స్లో, సో దాంతో బాగా రిలేట్ చేసుకుంటూ ఉంటారనమాట. ఇదిగోండి గండికోట అని దీనికి ఇందుకే పేరు వచ్చిందనమాట. ఇదంతా కూడా పెన్నా నదితో ఏర్పడిన గండి, చాలా పెద్దది. కనీసం 300 అడుగుల లోతైనా ఉంటుందంట. చూసారా అక్కడ గీట్ల కింద చెక్కినట్టుగా ఎలా ఉందో చూసారా? అదేంటంటే వాటర్ ఫ్లోతో ఏర్పడిన లైన్స్ అండి అవి. 300 అడుగుల లోతు ఉండే నీళ్లు ఉండేవంటండి. సో ఆ నీళ్లతో ఏర్పడిన లైన్సే అవి. అంటే ఇప్పుడు ఒక సంవత్సరం ఒక లెవెల్లో, ఒక లోతు మట్టంలో నీళ్ళు వచ్చాయనుకోండి, అక్కడ వరకు గండి ఏర్పడుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కొంచెం తగ్గినా పెరిగినా మళ్ళీ అక్కడికి గండి ఏర్పడుతుంది. అలాగా ఏర్పడిన లైన్స్ అవి. అంత వాటర్ ఫ్లో ఉండేదంట అప్పట్లో. ఇలా ఈ గండి అనేది ఇక్కడి నుండి 5 కిలోమీటర్ల పొడవు ఉందంట. మీరు చరిత్ర చూసుకున్నట్లయితే
ఎక్కడైనా సరే కోటలు అనేవి నీటికి దగ్గరలో మాత్రమే కట్టేవాళ్ళు కదా. ఇప్పుడంటే వాటర్ సప్లై అనేది పైప్స్ ద్వారా అందరికీ ఇచ్చేస్తున్నారు, కానీ అప్పట్లో అంత సదుపాయం ఉండేది కాదు కదా. సో వాటర్ సప్లై ఉన్న చోట మాత్రమే, నదీ ప్రవాహం ఉన్న చోట మాత్రమే కోటలు అనేవి నిర్మించేవాళ్ళు. ఇక్కడికి చాలామంది పిక్నిక్కి కూడా వచ్చి మార్నింగ్ వచ్చేసి ఈవినింగ్ వరకు ఎంటర్టైన్ అయి వెళ్తున్నారండి. కొంతమందిని అయితే చూసాము మేము, బట్ మేమైతే ఈ ప్లేసెస్ని కవర్ చేసేసి వెంటనే బయలుదేరిపోవాలి. ఇక్కడ కొంచెం ఫోటోగ్రఫీ క్రియేటివిటీ వాడదామని చెప్పి ఫొటోస్ అండ్ వీడియోస్ తీసానమాట. బట్ నాకన్నా మా అబ్బాయి బాగా తీసాడని అనిపించింది. అండ్ మీకు ఒకటి తెలుసా, మర్యాద రామన్న మూవీలో లాస్ట్ క్లైమాక్స్ సీన్ తీసింది కూడా, షూట్ చేసింది కూడా ఇక్కడేనంట. వ్యూ పాయింట్స్ అయితే ఇక్కడ చాలా బాగున్నాయండి. మధ్యలో బొరుగుల మిక్చర్ అలాగే బఠానీ తీసుకున్నాము, పిల్లలకి ఆకలేస్తుంది అన్నారని చెప్పేసి. నెక్స్ట్ మేము మాధవరాయ గుడికి వెళ్తున్నామండి. అదిగోండి దూరంగా కనిపిస్తుంది కదా, సో అది మాధవరాయ గుడి అన్నమాట. ఇది కూడా 1600 సంవత్సరంలో కట్టింది. ఇదంతా కూడా లోపల గుడి అన్నమాట. మన శిల్పకళ, శిల్ప సంపద చాలా గొప్పది. ఇవన్నీ చూస్తే మనకు అది అర్థమవుతుంది. ఇక్కడ మాధవరాయ గుడి దగ్గరలో చాలా ఆవులైతే ఉన్నాయండి, గోవులు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకో నాకు అర్థం కాలేదు. నాకు అనిపించింది ఏంటంటే మాధవరాయ గుడి అంటే కృష్ణుడి గుడి అనమాట. కృష్ణుడికి ఆవులంటే బాగా ఇష్టం కదా, సో ఆవులన్నీ కూడా కృష్ణుడి గుడికి దగ్గరలో ఉన్నాయని అనిపించింది నాకైతే. గుళ్ళల్లో దేవుళ్ళు అయితే లేరండి, ఆ పాత కట్టడాలనే మనం చూడొచ్చు. ఇక్కడ ఈ డోర్ చూసారా ఎంత స్ట్రాంగ్గా ఉందో, ఆ సూదులు ఉన్నట్టుగా ఐరన్, చెక్కకి ఐరన్ని అమర్చారనమాట ప్రొటెక్టివ్గా స్ట్రాంగ్గా ఉండడం కోసం. మేము ఇక్కడే 12:30 వరకు ఉన్నాము. సో 12:30కి అక్కడి నుంచి బయలుదేరామన్నమాట. లంచ్ టైం అయిపోయింది కాబట్టి లంచ్ ఎక్కడ చేయాలా అని వెతుకుతుంటే మధ్యలో ఒక అతను చెప్పారనమాట, అక్కడ గణేష్ హోటల్ అని బ్రాహ్మణ భోజనం ఉంటుంది, అక్కడ ఫుడ్ బాగుంటుంది అనేసరికి ఇంకా మేము అక్కడికే వెళ్ళి భోజనం చేసేసాం. నెక్స్ట్ అక్కడి నుండి 2:30 అయిందండి బెలూమ్ కేవ్స్కి వెళ్ళేసరికి. బెలూమ్ కేవ్స్ గురించి అందరికీ తెలిసే ఉండొచ్చు. కొలిమిగుండ్ల దగ్గరలో బెలూమ్ కేవ్స్ ఉంటుంది. ఇవి సహజంగా ఏర్పడిన గుహలండి. పిల్లలైతే ఇక్కడ ఫుల్గా ఎంజాయ్ చేశారు, చాలా బాగా ఎంజాయ్ చేశారు సరదాగా. ఇండియాలోనే 2nd బిగ్గెస్ట్ కేవ్స్ అంటే ఇవి. 10 లక్షల సంవత్సరాల క్రితం ఈ గుహలు ఏర్పడ్డాయంట. 6000 సంవత్సరాల క్రితం మనిషి నివసించినట్లుగా నిర్ధారించారంట అక్కడ దొరికిన మట్టి పాత్రలను బట్టి. 6000 సంవత్సరాల క్రితం ఇళ్ళు ఎక్కడున్నాయి చెప్పండి. సో అప్పట్లో మనుషులు అలా గుహల్లోనే బ్రతికేవాళ్ళేమో. ఈ గుహలు 10 కిలోమీటర్ల వరకు లోపల వరకు ఉన్నాయంటండి. కాకపోతే మనకి 1.5 కిలోమీటర్ వరకే అలౌడ్ అనమాట. 4:35 ఆ టైంకి క్లోజ్ చేసేస్తారండి. ఆ తర్వాత మాత్రం లోపలికి అలౌ చేయరు. లోపల ఉన్న వాళ్ళని బయటికి వచ్చిన తర్వాత ఇంకా కంప్లీట్గా క్లోజింగ్ అనమాట. లోపలంతా చివరి వరకు వెళ్ళి రావటానికి ఎక్కడ ఆగకుండా వెళ్ళొస్తే ఒక గంటన్నర పడుతుందండి. కేవ్స్ బాగున్నాయి, అంతా ఒకేలా కాకుండా కొన్ని చోట్ల లీన్గా, కొన్ని చోట్ల చీకటిగా, ఒక అడ్వెంచర్ ప్లేస్ లాగా అనిపించింది. సో అందుకే పిల్లలు బాగా ఎంటర్టైన్ అయ్యారు. ఇక్కడైతే మేము మధ్యలో 2-3 ప్లేసెస్లో అయిపోయిందేమో, ఇదే క్లోజింగ్ ఏమో, ఇదే ఎండింగ్ ఏమో అనుకున్నాం, కానీ ఇంకా లోపలికి చాలా ఉంది. లోపలికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగి వస్తారు కదా, సో వాళ్ళని అడుగుతూ ఇంకా ఎంతసేపు అండి, ఇంకా లోపలికి ఎంత ఉంది అని అడుగుతూ వెళ్ళాము. ఫస్ట్ టైం వెళ్ళాం కాబట్టి ఏమేమి ఉంటాయనేది తెలియదు కదా. అండ్ ఇక్కడ మనకి లోపలికి ఆక్సిజన్ రావడం కోసం పైప్ లైన్స్, ఏసీస్ కూడా పెట్టారు. కొన్ని ప్లేసెస్లో అయితే బాగా హ్యూమిడ్గా, క్లోజింగ్గా, ఊపిరాడినట్టుగా ఉందండి. అత్తయ్య కొద్దిగా ఇబ్బంది పట్టారనమాట, కొంచెం ఎక్కువ దూరం నడవలేకపోయారు, ఆయాసం వచ్చింది, చెమటలు పట్టాయి. అంటే మేము ఎక్కడ ఆగి కూర్చోవడం లాంటివి ఏం చేయలేదు, అలా నడుస్తూనే ఉన్నాము. మామూలుగా ఆగుతూ వెళ్తూ ఉంటే అంత పెద్దగా ఏమనిపించదు, ఎవరైనా కూడా వెళ్ళిపోవచ్చు, బాగా ఏజ్డ్ అయితే తప్ప మిగిలిన వాళ్ళు ఎవరైనా కూడా చక్కగా ఈజీగా వెళ్ళొచ్చు. బాగుంది. కేవ్స్ ఒకటి, గండికోట ఒకటి, ఈ 2 ప్లేసెస్ కూడా డెఫినెట్గా చూడాల్సిన ప్లేసెస్. గుహల్లో ఇరుక్కుపోయినట్ట అవుట్ అంట. ఇంకా లైట్ లేదు లోపల.
బ్లాక్. న్యాచురల్ స్టోన్స్. ఏడి అంటే మొత్తం తిరగచ్చు సార్. వాడు బిట్టుకి ఏమనుకుంటున్నాం చూడు. అడ్వెంచర్ అట అడ్వెంచర్. మేము అవుకు రిజర్వాయర్ని కూడా కవర్ చేద్దామని చెప్పేసి వెళ్ళామన్నమాట. వెళ్తుంటే దారిలో రామాపురంలో మొత్తం అన్ని నాపరాళ్లేనండి. నాకు తెలిసి అక్కడ మైన్స్ అలాగే క్వారీస్ బాగా ఎక్కువ అనుకుంటా. దారి పొడుగునా అవే కనిపిస్తున్నాయి. యాక్చువల్గా అయితే దీని తర్వాత మేము రీచ్ అవ్వాల్సింది అహోబిలం అనమాట. మా ప్లాన్లో అహోబిలం ఉంది. కాకపోతే వెనక్కి వెళ్ళకుండా టైం కలిసి వస్తుందని చెప్పేసి యాగంటి కూడా కవర్ చేసేసాము. యాగంటి వెళ్ళేసరికి 5:45 అయింది. సో టైం ఉంది కదా అని చెప్పేసి యాగంటి కూడా వెళ్ళిపోయి అక్కడ దర్శించేసుకుని ఆ తర్వాత అహోబిలం వెళ్దామని యాగంటికి స్టార్ట్ అయిపోయాం. ఆల్మోస్ట్ చీకటి పడిపోయే టైం అయిపోయింది. అయితే బనగానపల్లెలో ఈ యాగంటి ఉంటుందండి. యాగంటి గురించి మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. ఇది ఉమామహేశ్వర స్వామి ఆలయం అండి. ఇక్కడ ప్రత్యేకత వచ్చేసి బసవన్న, అక్కడున్న బసవన్న నంది విగ్రహం 20 ఏళ్లకి 1 అంగుళం కింద పెరుగుతూ వస్తుందంట. ఇది ఆర్కియాలజీ వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేశారు. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఈ యాగంటి బసవన్న గురించి కూడా ఒక ప్రస్తావన వస్తుంది. కలియుగం అంతమయ్యే టైంకి యాగంటి బసవన్న లేచి రంకె వేస్తుంది అని కాలజ్ఞానంలో చెప్పారు. ఈ గుడిని కూడా విజయనగర రాజులే 15వ శతాబ్దంలో కట్టించారంట. ఇక్కడ స్థల పురాణం ఏంటంటే అగత్స్య మహాముని అనే ఒక మహర్షి ఇక్కడ ఉండే ఒక గుహలో తపస్సు చేసుకునేవారట. ఆయన ఫస్ట్ వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించాలని చెప్పేసి విగ్రహాన్ని చెక్కుతుండగా వెంకటేశ్వర స్వామి కాలి బొటన వేలు గోరు విరగటం వల్ల ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించలేదంట. సంకల్పలోపం వల్ల ఇలా జరిగిందని చెప్పేసి మళ్ళీ మహాశివుని కోసం తపస్సుని చేస్తుండగా కాకులొచ్చి డిస్టర్బ్ చేస్తే కాకులకి శపించారంటండి. ఈ ప్రాంతంలో కాకులు అసలు ఉండకూడదు అన్నట్టుగా శపిస్తే ఆ ఊరిలో అసలు కాకులు ఉండవంట. మరి మేము వెళ్ళేసరికి చీకటి పడిపోయింది, మాకైతే ఏం కనిపించలేదు. అది ఎంతవరకు నిజమనేది తెలీదు. ఆయన చేసిన తపస్సుకి శివుడు మెచ్చి ప్రత్యక్షమవుతాడట. అయితే అక్కడ పార్వతీ సమేతుడుగా నన్ను పూజించాలి అని వరమిస్తే ఇక పార్వతీదేవి పరమేశ్వరుడు ఒకే శిలలో ఉమామహేశ్వరుల కింద భక్తులకి దర్శనమిస్తారు. ఇక్కడ చాలా పెద్ద కోనేరు ఉంటుందండి. ఈ కోనేరులో మునిగితే సకల పాపాలు పోతాయి, అలాగే అనారోగ్యాలు ఏవైనా కూడా మటుమాయం అవుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ నీళ్ళన్నీ కూడాను కొండల్లోంచి వచ్చే వాటర్ అండి. నంది నోట్లోంచి ఆ వాటర్ అంతా వచ్చేలాగా డిజైన్ చేశారనమాట అప్పట్లోనే. ఈ నీళ్ళన్నీ కూడా చాలా ప్యూర్గా ఉంటాయి. ఎప్పుడూ కూడా 365 రోజులు ఈ నీళ్ళు ఇలా వస్తూనే ఉంటాయంట. దట్టు ఒకే నీటి మట్టంతో ఈ నీళ్లు ఉంటాయి. బ్రహ్మంగారు కూడా ఇక్కడున్న ఒక గుహలో తపస్సు చేశారంట. సో టోటల్గా ఇక్కడ 3 న్యాచురల్ కేవ్స్ అనేవి ఉంటాయండి. ఒక గుహలో వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది. మేము అక్కడికి వెళ్ళి దర్శించుకునే టైంకి క్లోజ్ అయిపోయిందనమాట. చీకట్లో పంపించరంట. మేము ఆల్రెడీ లేట్గా వెళ్ళాం కాబట్టి వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే మాకు కాలేదు. ఇక్కడున్న వెంకటేశ్వర స్వామి విగ్రహం తిరుపతిలో ఉండే వెంకటేశ్వర స్వామి కన్నా ముందే ప్రతిష్ఠించిన విగ్రహం అట. అండ్ అటు సైడ్ లోపలికి ఇంకొక 2 గుహలు ఉన్నాయంట. అవి బ్రహ్మంగారు తపస్సు చేసిన గుహ ఒకటి, అలాగే అగస్త్య మహర్షి తపస్సు చేసిన గుహ ఇంకొకటి. అవి కూడా మేము చూడలేదు, చీకట్లో ఎలా లేదని చెప్పేసరికి ఇంకా మేము ఆగిపోయామన్నమాట. అండ్ దట్టు టైం అయిపోయింది. మేము మళ్ళీ అహోబిలం వెళ్ళిపోవాలి కాబట్టి ఎర్లీగా స్టార్ట్ అయిపోయాము. ఇక్కడి నుంచి 6:30 కల్లా స్టార్ట్ అయిపోయామండి. అహోబిలం వెళ్ళేసరికి 8:30 అయిందనమాట. సో అక్కడే మేము నైట్ స్టే చేసేది. యాగంటి నుండి
బనగానపల్లి, కోయిలకుంట్ల, ఆళ్లగడ్డ మీదుగా అహోబిలం వెళ్ళిపోయాం. ఇక్కడికి దగ్గరలోనే ఉయ్యాలవాడ ఉంటుందంటండి. చిరంజీవి గారి మూవీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చూసుంటారు కదా, ఆయన ఇల్లు స్వస్థలం అయితే అక్కడ ఉందంట. అయితే మేము అది కవర్ చేయలేకపోయాము, బాగా లేట్ అయిపోయిందని చెప్పేసి అది స్కిప్ చేసేసాం. సో ఇది కడపలో మా సెకండ్ డే అనమాట, ఫ్రైడే. కంప్లీట్గా ఇన్ని తిరిగాము ఒక్క రోజులో. ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నాను. నెక్స్ట్ థర్డ్ డే ట్రిప్ అంతా ఇంకొక వ్లాగ్లో షేర్ చేస్తాను. మరి ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.